సో ఈరోజు క్లాస్లో మనం ఓవరాల్గా టూల్స్ గురించి మాడిఫైర్ ఎడిట్ టూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం ఇక్కడ స్కెచ్అప్ 2026 అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ స్కెచ్అప్ 2026 తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ అనేది మనకి ఇలా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం బై డిఫాల్ట్గా ఇండస్ట్రీ ఓరియంటెడ్లో మనకు కావాలనుకుంటే ఆర్కిటెక్చరల్ ఇంచెస్ అనే ఒక టెంప్లెట్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ అనేది మనం ఇక్కడ తీసుకున్న తర్వాత మనకేమవుతుందంటే స్కెచ్అప్ 2026 అనేది మనకి ఇలాగా లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ యొక్క ప్యానెల్ ఏదైతే ఉంటుందో అది మనకి ఉండదు యాక్చువల్గా. సో ఎందుకనంటే ఇక్కడ మనకి వ్యూలో టూల్ బార్లోకి వెళ్ళి మనకి ఇవి అందాక అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. వ్యూ అనేది మనకు కావాలి కాబట్టి. అలాగే మనకి ఈ లార్జ్ టూల్ ప్యాలెట్ కూడా మనకు ఉండదు ఫస్ట్. సో మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్లో మనకి ఈ రకమైన ఇంటర్ఫేస్ అనేది మనకు కనబడుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ వ్యూలోకి వచ్చి టూల్ బార్స్లోకి వచ్చి మనకేంటి కావాలి, ఇక్కడ లార్జ్ ఐకాన్స్ అనేది కావాలి కాబట్టి సో నేను ఇక్కడ అది పెట్టుకున్నాను అంతే. అది అయిపోయిన తర్వాత మనకి ఈ పార్ట్స్లో అంటే ఈ పార్ట్కి వచ్చేసరికి ఇది అంతటిని ఏమంటారంటే డ్రా టూల్స్ అని అంటారు. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక్కొక్క పార్ట్లోని ఈ టూల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడతాయి. కాకపోతే మనకి అన్ని ఎక్కువ కనిపించవు ఎలాబరేటివ్గా. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఇక్కడ మనకి ఇది 3D వ్యూ అంటారు. అంటే ఏదైనా ఒక 3D మోడల్ని మనం డిజైన్ చేయడానికి ఈ సర్ఫేస్ అనేది మనం వాడతారు. అయితే మనం షార్ట్కట్గా మనం ఈ ఆర్బిట్ అనే దాన్ని మనం రొటేట్ చేయాలంటే మౌస్లోని మిడిల్ స్క్రోల్ని మనకి రైట్ నుండి లెఫ్ట్కి, లెఫ్ట్ నుండి రైట్కి మనం మూవ్ చేసుకోవచ్చు. అయితే ఆర్బిట్ని మనం మూవ్ చేయాలంటే కీబోర్డ్లో షిఫ్ట్కి పట్టుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం మూవ్ చేసుకోవడానికి అవుతుంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ రెడ్ కలర్ ఈజ్ ఇండికేటింగ్ ఫర్ ఎక్స్ యాక్సిస్, గ్రీన్ కలర్ ఈజ్ ఇండికేటింగ్ ఫర్ వై యాక్సిస్ అండ్ బ్లూ యాక్సిస్ ఈజ్ ఇండికేటింగ్ ఫర్ జెడ్ యాక్సిస్. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఫస్ట్ టూల్ ఈజ్ లైన్ టూల్. సో లైన్ టూల్లో మనం ఇక్కడ ఎక్కడైనా కూడా లైన్ని మనం పెట్టుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇక్కడ టూల్ బార్స్లో వ్యూలో ఉంటుంది కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ టాప్ వ్యూలో పెట్టుకున్నాను. ఓకే, సో టాప్ వ్యూలో పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నేను ఇక్కడ లైన్ని తీసుకున్నాను. మరి ఎంత లైన్ నాకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 15 feet కావాలి. చూడండి అక్కడ నేను టైప్ చేయగానే ఎంటర్ కొట్టగానే నాకు 15 feet లైన్ అనేది నాకు క్రియేట్ అయింది. సో ఇప్పుడు నాకు వై యాక్సెస్లో నాకు ఒక 20 feet కావాలి. సో నేను ఇక్కడ వై యాక్సెస్లో ఒక 20 feet అనేది నేను తీసుకోవడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా ఎక్స్ యాక్సెస్లో 15 feet అని పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి మీకు అది కరెక్ట్గా క్లోజ్ చేయకపోతే సర్ఫేస్ క్రియేట్ అవ్వదు. సో ఇక్కడ నేను చూసారా, నేను ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ ఒక సర్ఫేస్ అనేది మనకి క్రియేట్ అయ్యింది. సో ఇంకా మనకు కావాలనుకుంటే ఇక్కడ లైన్ టూల్ తీసుకొని అప్ యారోకి ప్రెస్ చేసుకొని ఇక్కడ మనకి ఎంత కావాలో మనం అలా పెట్టుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రైట్ యారోకి తీసుకొని ఇక్కడ నేను 15 feet అని నేను తీసుకుంటాను. అట్లాగే ఇక్కడ నేను ఇలా డౌన్ తీసుకుంటే నాకు ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట. అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా మనం సర్ఫేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి డ్రా టూల్స్ కాకుండా ఎడిట్ టూల్స్కి వస్తే ఫస్ట్ ఇక్కడ పుష్ పుల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎంత పుష్ పుల్ కావాలి,
ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఫీట్ కావాలి, సో 10 ఫీట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు కంటిన్యూ వస్తుంది. సో నాకు అలా కాకుండా కీబోర్డ్లో కంట్రోల్ కీని పట్టుకొని వదిలేయాలి. కీబోర్డ్లోని కంట్రోల్ పట్టుకొని వదిలేస్తే నాకేమవుతుంది, ఒక ప్లస్ సింబల్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో అదేం చేస్తారంటే ఒక కొత్త ఎడ్జ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక 10 ఫీట్ ఇచ్చారు. సో అప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ ఒక 10 ఫీట్ పార్టీషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను, ఈ వేలోకి వచ్చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక పిక్ టూల్ తీసుకొని మళ్ళీ పుష్ పుల్ తీసుకొని దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఫీట్ తగ్గించుకున్నాను. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక 5 ఫీట్ పార్ట్ అనేది నాకు ఇక్కడ లెస్ అయిపోయింది అనమాట. అలాగే ఇక్కడ కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఫీట్ తగ్గించేయాలనుకున్నాను. సో ఇక్కడ కూడా నాకు 5 ఫీట్ అనేది ఈజీగా తగ్గిపోయింది. ఇక్కడ ఎరేజర్ టూల్ అని ఉంటుంది, ఇది ఎరేజ్ చేస్తే రిమూవ్ అయిపోద్ది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్కి తేడా ఉంది. సో ఈ కలర్ వచ్చినప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి రివర్స్ ఫేస్ అని మనం చెప్పేసాం అనుకోండి. సో అప్పుడు నాకు నార్మల్గా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అంటే మనం ఏదైనా టూల్ని వాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మెటీరియల్ని యాడ్ చేయాలి అనుకున్నా లేదా లెస్ చేయాలనుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ పుష్ పుల్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని వదిలేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఫీట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పిక్ టూల్ తీసుకొని పుష్ పుల్ తీసుకొని ఈ పార్ట్లో ఒక 3 ఫీట్ తగ్గించేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ 3 ఫీట్ రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని రివర్స్ ఫేస్. సో ఈ రకంగా మనం మోడల్స్ ఏవైనా మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు రకరకాల మెథడ్స్లో మనం ఇది వాడుకోవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, మనం నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ టూల్ అంటే ఏంటి, సో ఏదైనా ఒక ఫ్రీ హ్యాండ్ షేప్లో ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే సో ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ రెక్టాంగులర్ టూల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. సో డ్రా చేస్తే ఇక్కడ చూడండి, ఇది 4 ఫీట్ వచ్చింది, ఇది 7 ఫీట్ వచ్చింది. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ 3 ఫీట్ 7 ఫీట్ అని ఇచ్చాను అనుకోండి. సో నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే ఒక డోర్కి నాకు కావాల్సిన షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఇది సెలెక్షన్ చేసుకొని కావాలనుకుంటే మనం ఇది రిమూవ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. అంటే సింపుల్గా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, లేదు డిలీట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నాకు చూడండి, ఇందులో దీన్ని ఏమంటారంటే ఆఫ్సెట్ టూల్ అని అంటారు. సో ఇక్కడ ఈ ఫేస్ మీద నాకు ఎంత ఆఫ్సెట్ కావాలి, సో లేదా నాకు ఇక్కడ ఎంత కావాలి, ఒక 2 ఇంచెస్. సో 2 ఇంచెస్ ఇచ్చేసాను. సో 2 ఇంచెస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ పుష్ పుల్ సహాయంతో సో ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక 2 ఇంచెస్ మనం ముందుకు తీసుకొస్తే ఒక 2 ఇంచెస్ ఒక మనకి ఇక్కడ ఒక ఫ్రేమ్ లాగా మనకి రెడీ అయిపోద్ది అనమాట. అంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకిక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఒక టేప్ టూల్ తీసుకున్నాను. సో ఈ మీద నుండి నాకు ఇక్కడ ఒక 3 ఫీట్ ఇవ్వాలి.
సో 3 ఫీట్ ఇచ్చాను. ఇక్కడ నేను రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇలా డ్రాగ్ చేశాను. సో ఇక్కడేమో 3 ఫీట్ చూపిస్తుంది, ఇక్కడేమో 3 ఫీట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 ఫీట్ 4 ఫీట్ అని నేను ఇస్తాను. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు నాకు ఒక విండో తాలూకా షేప్ అనేది ఇక్కడ నాకు వచ్చింది. సో ఆఫ్సెట్ తీసుకుంటున్నాను, ఇక్కడ నేను 2 ఇంచెస్ ఇస్తున్నాను. ఓకే, సో 2 ఇంచెస్ ఇచ్చేసి సో ఇక్కడ నేను ఏం చేస్తాను, పుష్ పుల్ సహాయంతో ఒక ఫ్రేమ్ టైప్ లాగా ఒక 2 ఇంచెస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైన్ టూల్ తీసుకొని ఈ కార్నర్ నుండి ఇలా డ్రాగ్ చేస్తే మధ్యలో ఇక్కడ చూసారా సెంటర్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ దగ్గర కలర్ మారిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇలా మౌస్ని ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో నేను పెట్టుకొని ఇక్కడ నేను కనెక్ట్ చేసుకున్నాను. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ ఆఫ్సెట్ టూల్ని యూజ్ చేసుకొని ఇక్కడేమో 1 ఇంచ్, అలాగే ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే సేమ్ పార్ట్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, నేను ఎరేజర్ టూల్ తీసుకొని ఈ పార్ట్ని రిమూవ్ చేస్తాను. సో అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ పుష్ పుల్ సహాయంతో ఈ పార్ట్ని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రూడ్ చేశారు. సో ఫైనల్గా ఇక్కడ మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక డోర్, ఒక విండో టైప్ లాగా మనం క్రియేషన్ అనేది మనం చేయడం జరిగిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఎరేజర్ టూల్ రిమూవ్ చేస్తే నాకు ఇలాగా రిమూవ్ చేసుకున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు రొటేట్ రెక్టాంగులర్ టూల్ అని మనకి ఒక టూల్ ఉంటుంది. సో ఈ రొటేట్ రెక్టాంగులర్ టూల్ ఏంటంటే, సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం ఎలా కావాలనుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ సైడ్ నేను ఇలా పెట్టుకున్నాను. సో ఇక్కడ రైట్ సైడ్లో నేనేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి నేను ఇలా పెట్టుకున్నాను. అంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒక 2 ఫీట్ కావాలి. సో ఒక 2 ఫీట్ పెట్టుకున్నాను. సో 2 ఫీట్ పెట్టుకునే దగ్గర నుండి నాకు ఇది ఎంత డిస్టెన్స్లో మనకి మళ్ళీ మనకి ఎంత యాంగిల్లో కావాలని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఒక 5 ఫీట్ 45 డిగ్రీస్ అని ఇచ్చాను అనుకోండి. సో ఏమవుతుంది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫీట్ 45 డిగ్రీస్. సో నేను ఏదైతే వాల్యూ ఇస్తానో అది అట్లాగా వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం బేస్మెంట్ అంటే ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ నేను పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు నాకు ఇది ఎంత యాంగిల్లో మనకు కావాలి. సో అదేంటంటే మనం తీసుకున్న వాల్యూని బట్టి మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్మాల్ ఏరియాలో మనకు అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం రొటేట్ రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు ఇది ఎలా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్లో నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఒక 2 ఫీట్ పెట్టుకున్నాను. 2 ఫీట్ పెట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆబ్జెక్ట్ ఇలా కావాలనుకోండి. అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 ఫీట్ 45 డిగ్రీస్ అని ఇవ్వగానే నాకేమవుతుంది, 2 ఫీట్ అంటే ముందుకు పెరిగింది. సో ఇక్కడ 45 డిగ్రీస్ అంటే ఆబ్జెక్ట్ నాకు ఇక్కడ 45 డిగ్రీస్లో అదే రొటేట్ అవుతుంది. అంటే మనకు ఫస్ట్ ఏంటంటే
దీన్ని నిర్ణయించుకోవాలి మనకి ఎలా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ యారో క్లిక్ చేశాను. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా తీసుకున్నాను అంటే ఇప్పుడు నాకు ఇలా స్ట్రైట్గా వచ్చింది. సో ఇలా స్ట్రైట్గా కాకుండా నాకు ఎలా కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసుకున్నాను ఇలా. సో క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను 2 feet 30 degrees అని ఇవ్వగానే అంటే అక్కడ అది స్ట్రైట్గా ఉన్నది కాబట్టి అది ఏం చేస్తుంది, సో స్ట్రైట్గానే మనకి తీసుకుంటారు. సో ఇదేంటంటే కాస్త మనకి ప్రాక్టీస్ మీదే ఈ ఆబ్జెక్ట్ని మనం ఎలా బేస్ చేసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మనం మొట్టమొదటిగా సో నాకు ఎలా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 feet ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 2 feet ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో మనకి. ఇలా లిటిల్ బిట్ అంటే కొంచెం మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనకు అక్కడ వర్క్ అనేది నాకు చాలా ఈజీ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి నాకు సర్కిల్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఒక 6 inches ఇస్తాను. సో అలాగే మళ్ళీ నేను ఏం చేస్తానంటే దీన్ని పుష్ పుల్ టూల్ తీసుకొని దీన్ని ఒక 10 feetలో పెట్టుకుంటాను. ఓకే, సో 10 feetలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని 3 సార్లు క్లిక్ చేయాలి, అంటే డబుల్ క్లిక్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం మేక్ గ్రూప్ అనేది మనం చేసుకోవచ్చు. సో మేక్ గ్రూప్ ఎప్పుడైతే చేసామో ఇందాకలా మీరు అడిగిన డౌట్లో ఇక్కడ స్కేల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ స్కేల్ అనే ఆప్షన్తో ఏం చేయాలంటే మనకి ఎటువైపు మనకి తగ్గాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 6 inches ఇచ్చాను, ఇక్కడ 3 inches నేను ఇలాగ తగ్గించుకున్నాను. అలాగే ఇక్కడ కూడా నాకేంటి ఒక 3 inches తగ్గాలనుకున్నాను. సో ఒక 3 inches అనేది నాకు అంటే ఓవరాల్గా నాకు ఇక్కడ ఏమైందంటే ఇలా వచ్చేసింది. ఇప్పుడు చూసారా. అలాగే ఇక్కడ కూడా మనం ఇది కాస్త హైట్ తగ్గాలనుకోండి. సో స్కేల్ టూల్ తీసుకుంటారు, ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఎంత మనకి తగ్గించాలనుకుంటున్నాం అనేది సో జాగ్రత్తగా మనం గమనించుకొని అక్కడ క్లిక్ చేసుకుంటే నాకు ఆ హైట్కి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు నాకేంటి కావాలి, ఇదే కాలము నాకు ఇక్కడ కావాలి. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ మూవ్ టూల్ తీసుకోండి, ఇది మూవ్ టూల్. సో ఇక్కడ చూడండి ఈ కార్నర్లో కంట్రోల్ పట్టుకొని వదిలేయండి. సో దీన్ని ఏం చేస్తారంటే అంటే ఇక్కడ మనకి ప్లస్ సింబల్ వస్తుంది. సో దాన్ని ఇలా పట్టుకొని ఇలా తీసుకొస్తే మనకు అది ఎక్కడ కావాలి, సో నాకు ఇక్కడ కావాలి. సో అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో చూసారా ఇక్కడ మనకు వచ్చింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఈ ఆబ్జెక్ట్ని కంట్రోల్ జెడ్ చేస్తే అండూ అవుతుంది. ఇక్కడ నేను మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి వదిలితే ప్లస్ సింబల్ వచ్చింది. ఇక్కడ నేనేం చేశాను, క్లిక్ చేసుకొని డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ మరొక కాపీ వచ్చింది. ఓకే, సో ఈ కాపీ ఇలా తీసుకున్న తర్వాత కీబోర్డ్లో మనకి డివైడెడ్ బై అని ఉంటుంది, అంటే ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇగోండి ఇది. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ డివైడెడ్ బై 3 అనివ్వండి. సో అప్పుడు ఏమవుతుంది, నాకు మధ్యలోని అంటే ఆ పార్ట్ తాలూకా సెంటర్లోని నాకేమవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నాకు ఇలా పెట్టుకొని డివైడెడ్ బై 3. సో నాకు ఇక్కడ
మరొక 2 కాలమ్స్ అనేది నాకు ఇక్కడ ఈజీగా క్రియేట్ అయిపోయినాయి అనమాట. అంటే ఇలా చేస్తే మనకి కాపీ వస్తుంది సార్, కాపీ. కాపీ అంటారు దాన్ని. అంటే ఓకే. జాగ్రత్తగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క మెథడ్లో మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సో ఇప్పుడు 6 కాదంటే డివైడెడ్ బై 6 కొడితే వచ్చేస్తుంది. అంతే అంతే. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక షీట్ అనేది మనకి కావాలి కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఓకే. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నాకు ఇక్కడ ఎలాగ పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ నుండి ఇక్కడికి ఎగ్జాక్ట్గా నాకు కరెక్ట్గా అది స్నాపింగ్ అవ్వకపోతే నాకేమవుతుంది, సర్ఫేస్ అనేది నాకు అక్కడ జనరేట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం కరెక్ట్గా డిజైనింగ్ అనేది మనం చేసుకోవడానికి అవ్వదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేసుకుంటే దీన్ని నేను డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ మేక్ గ్రూప్. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, దీన్ని మూవ్ టూల్ సహాయంతో ఇక్కడ ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఇందాకలా వదిలేసాం కాబట్టి అది అట్లా వచ్చేస్తుంది. సో ఇంకొక కాపీ కావాలి కాబట్టి ఇక్కడ కంట్రోల్ పట్టుకొని వదిలేసి దాన్ని అక్కడ డ్రాగ్ చేస్తారనుకోండి, అక్కడ నాకు ఒక కాపీ లాగా క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం దీన్ని రొటేట్ చేయాలి. అంటే దీన్ని ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక థిక్నెస్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్లోజ్ గ్రూప్ అని చెప్పేస్తే నాకు ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను రొటేట్ టూల్ తీసుకుంటాను. రొటేట్ టూల్ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఒక బేస్ పాయింట్ అనేది నేను తీసుకోవాలి. ఓకే. ఒక బేస్ పాయింట్ తీసుకొని నాకు ఎక్కడ వరకు ఎంతవరకు కావాలో నేను ఇక్కడ దాన్ని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ రకంగా మనకి క్రియేట్ అయిపోద్ది అనమాట. అంటే మనం ఏదైతే డిజైన్స్ నేర్చుకుంటున్నామో సో దాంట్లోనే మనం ఆబ్జెక్ట్స్ని మనం నిలుక్కోగలిగితే సో వర్క్ అనేది ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆర్క్ షేప్ తీసుకుంటాను. సో ఆర్క్ షేప్ అంటే నాకు ఇక్కడ ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ ఇచ్చేసి సో ఇది నాకు ఎంత ఆర్క్ కావాలో అక్కడ ఆర్క్ అంటే అప్పుడు నాకు ఆ స్పేస్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైంది, ఒక సర్ఫేస్ అనేది నాకు క్రియేట్ అయి ఉన్నది. సో మళ్ళీ నేను ఇక్కడ ఎండింగ్ ఇవ్వగానే నాకు ఇలా వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ పుష్ పుల్ సహాయంతో దీన్ని ఇక్కడ వరకు పుష్ పుల్ చేసుకుంటాను. చూసారా, షేప్ అనేది మనకి ఎలాగా ఈజీగా మనం మౌల్డ్ చేయగలుగుతాము. సో అది అయిపోయిన తర్వాత మనం ఏమైనా ఇక్కడ పాలిగాన్ షేప్స్ కావాలంటే పాలిగాన్ షేప్ తీసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ చేస్తే కంట్రోల్ ప్లస్ చేస్తే యాడ్ అవుతుంది. సార్ చిన్న డౌట్, ఇప్పుడు మీరు పైన రొటేట్ చేశారు కదా ఆర్క్, ఆర్క్ టూల్ దీని మీద పెట్టి దీని మీద కాపీ ఇగోండి ఇక్కడ నాకు స్టెప్ ఉంది కదా, ఇక్కడ ఆర్క్ టూల్ తీసుకున్నాను.
ఇక్కడ నేను ఏం అది కాపీ చేశాను, అవుతుంది సార్, అది కాపీ అవుతా, అది కాపీ కాపీ అవుతా. చేసుకోవచ్చు. అదే కాపీ చేసుకోవాలంటే సార్, దీన్ని ఇలా 3 సార్లు, అంటే ఇది ఆల్రెడీ మనం ఆబ్జెక్ట్ కింద మనం చేయలేదు కాబట్టి అది అందులో కంబైండ్ అయిపోద్ది. సో కంబైండ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఆర్క్ టూల్ తీసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం పెట్టుకొని దాని తాలూకా షేప్, అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఇక్కడ వరకు పెట్టుకొని దీన్ని ఇదంతా కూడా ఇక్కడ వరకు ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ పుష్ పుల్ సహాయంతో ఇది ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని 2 సార్లు, అంటే ఇక్కడ చూసారా మనకేమైంది, కిందది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి అంతా కూడా మనకి కంబైండ్ అయిపోద్ది. సో అందుకని ఇక్కడ ఏం చేయాలి, మనం ఏదైనా డిజైన్ చేస్తున్నామంటే అది మనం డబుల్ క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసుకుంటే అది గ్రూప్లోకి మనకి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆర్క్ టూల్ అనేది మనం తీసుకొని, సో ఇక్కడ నుండి ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా పెట్టుకోకపోతే అక్కడ నాకేమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ చేయదు. ఎందుకంటే బికాజ్ ఇది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి అయిపోయింది కాబట్టి మనకి స్పేస్నివ్వదు. సో స్పేస్ మనకి షేప్ క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ మళ్ళీ మనం లైన్ టూల్ తీసుకొని ఈ ఎండింగ్ నుండి ఈ ఎండింగ్కి లైన్ ఇస్తే ఒక షేప్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను, పుష్ పుల్ని ఇలా డ్రాగ్ చేసుకొని దీన్ని ఇప్పుడు డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం మరొక కాపీ కావాలి అనుకుంటే సో ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి వదిలేసి దాన్ని పట్టుకొని ఇక్కడికి డ్రాగ్ చేస్తే నాకు అది ఎగ్జాక్ట్గా మనకేంటంటే ఇక్కడ దీన్ని పట్టుకొని దీన్ని ఇక్కడ స్నాప్ చేయాలి. కానీ ఇక్కడ ఇది ఏమైందంటే పెద్దది అయిపోయింది. ఓకే, సో బిగ్ సైజ్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తాం, మనం స్కేల్ టూల్ తీసుకొని దీని తాలూకా సైజుని మనం తగ్గించుకొని మనకి ఎంత కావాలంటే అంత మనం తగ్గించుకుంటే ఇక్కడ చూసారా ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏది తయారు చేయకుండానే ఇక్కడ నుండి ఇక్కడ మనకి మరొక షేప్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే చాలా ఈజీగా షేప్స్ అనేది మనం ఫార్మేషన్ మనం చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా ఇక్కడ నాకు 2 పాయింట్ ఆర్క్ అని ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇచ్చారు. సో ఇది ఎక్కడి వరకు మనకు కావాలో ఇలా పెట్టుకొని ఇక్కడ నేనేం చేస్తాను, పుష్ పుల్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పార్ట్, అంటే ఇది పుష్ పుల్ అవ్వదు ఎందుకని ఇది ఆల్రెడీ సింబల్లో ఉంది. కానీ డబల్ క్లిక్ చేసుకొని కావాలనుకుంటే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ పుష్ పుల్ అనేది ఇలా రిమూవ్ చేస్తే నాకు ఇక్కడ చూసారా చాలా సింపుల్గా అక్కడ సాఫ్ట్నెస్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. అంటే సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ షేప్ని డబల్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ యొక్క 2 పాయింట్ ఆర్క్ని తీసుకొని మనకి ఎక్కడ నుండి ఎంతవరకు కావాలి పెట్టుకొని దాన్ని ఎంతవరకు మనం పెట్టుకోగలుగుతాం పెట్టుకొని అప్పుడు పుష్ పుల్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే మనం ఆబ్జెక్ట్ని ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చూసారా ఇది సింబల్.
సో డబల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నాకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలి. చూసారా, మళ్ళీ అక్కడ మార్పు అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ద షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ బట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఏ పాయింట్ నుండి ఎంతవరకు మనకి కావాలో ఇక్కడ అది మూవ్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి ఫస్ట్. సో ఇప్పుడు ఆ పార్ట్ ఒకటే సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాను, నేను పుష్ పుల్ సహాయంతో నేను వెనక్కి డ్రాగ్ చేస్తే ఆ పార్ట్ నాకు అక్కడికి అది కట్ అయిపోద్ది అనమాట. సో మళ్ళీ మనం ఏం చేయాలి, మూవ్ టూల్తో రైట్ క్లిక్ క్లోజ్ గ్రూప్ అని మనం చెప్పేసుకుంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 3 పాయింట్ ఆర్క్ టూల్ అని ఉంటుంది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ మనం ఇక్కడ వాల్యూ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా నాకు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పై టూల్ అని ఉంటుంది. పై అంటే 1/4. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలాగా ఇది ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా సర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారా, నాకు ఆటోమేటిక్గా సర్ఫేస్ అంటే మనకి ఏ ఆబ్జెక్ట్ ఏ మోడల్ చేసినప్పుడు మనకు వస్తుందో మనకి అది తెలియదు. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనం రేపు క్లాస్లో మండే క్లాస్లో నేనేం చేస్తానంటే మీకు డైరెక్ట్గా హౌస్ ఎలివేషన్ ఎలా చేయాలో చెప్పేస్తాను. ఓకే, సో అది ఈరోజు క్లాస్.